ఓటాడుకోపోయారు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మా దగ్గర రమ్మని చెప్పి ప్రజాక్షేత్రం రండి మా ప్రాబ్లం తెలుసుకోమంటే మేము రాము. మీరు ఏం చేస్తే చేసుకోండి, నేను 1 రోజు కూర్చున్నా కానీ మేము రాము అంటారట. ఎంపీ గారు కాల్ చేస్తే అంటున్నారు రాము, మీరు 1 రోజులు కూర్చున్నా మేము రాము అంటున్నారు. అంటే మేము మా రైతులు మీకు కల్లా కనిపిస్తున్నాం. ఇలా మేము మీరు రైతుతో పెట్టుకుని బిడ్డ మీరు రైతులో పెట్టుకుంటారు చూడండి, జాగ్రత్త. రేపొద్దున మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, ఇది గుర్తుంచుకోండి. మేము రైతులను అలమటిస్తున్నాము, ఇది గుర్తుంచుకోండి. మీరు రైతుతో చిలగడ మారుతారు, గుర్తుంచుకోండి. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, మీరు జాగ్రత్త. మనం ఒకసారి లైవ్ లా ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేద్దాము. ఇలా బాధలు ఇలా కష్టాలు ఇప్పుడు మన లైవ్ లో తీసుకుందాం. ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం, ఏం సమాధానం చెప్తాడు. మరి రైతులంతా దాదాపు ఎన్ని గ్రామాలు ఇక్కడికి వచ్చారు అంటారు? 12 గ్రామాల రైతులు వస్తున్నారు ప్రతిరోజు ఇక్కడికి 12 గ్రామాల రైతులు వస్తున్నారు. వచ్చి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ కూర్చుంటున్నాం. మేము పని చేసుకుంటే బతుక రైతులం అండి. మేము పని చేసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడు రైతులం. మేము ఇక్కడ కూర్చుంటే బతుకుతామా? మేము ఒక పూట లేకపోతే మనము ఎమ్మెల్యే గారు కూడా ఇది 3వ సారి మన కాల్ చేసుడు. లైవ్ తీసుకుందాం అనుకుంటే సార్ లైవ్లోకి వస్తలేడు. మరి ఎమ్మెల్యే గాని ఎవరు గాని మనము